హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూరగాయలు ఆకుకూరలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలకూర, పుదీనా, కొత్తిమీర, అరటికాయలు, దానిమ్మకాయలు, అరటికాయలు, కూర అరటికాయలు, తినే అరటికాయలు, అల్లం, మా చోటు వచ్చేసాడు, క్యాలీఫ్లవరు, రొటీన్గా ఎప్పుడు తీసుకునేయే ఫ్రెండ్స్. ఇక అందరి ఇళ్ళల్లో తినేయే, అయిపోయినప్పుడు అంతా మళ్ళీ సేమ్ అలాంటివి తెచ్చుకుంటాం. ఎందుకంటే మనకు అలవాటు లేని తెచ్చుకొని తినలేం కదా ఫ్రెండ్స్. ఈ ఒక్క చిలకడ దుంపే చాలా ఉంది, వెయిట్ చాలా ఉంది ఫ్రెండ్స్. ఇది 1/2 కేజీ తీసుకున్నాను. బంగాళదుంపలు ఈరోజు యాడ్ అయినవి కొత్త ఏంటంటే కాకరకాయలు ఫ్రెండ్స్. కాకరకాయలు బాగున్నాయి, తాజాగా ఉన్నాయి. పులుసుకి కానీ, పచ్చడికి కానీ, ఫ్రైకి కానీ చాలా బాగుంటాయి. కాకరకాయలు, అరటికాయలు, కూర అరటికాయలు ఈరోజు ఎగస్ట్రా వచ్చినాయి ఫ్రెండ్స్. మిగిలినవన్నీ ఎప్పుడు తీసుకున్నాయే. వంకాయలు కూడా తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలాగ ఉండాలి. పచ్చిమిర్చి, టమాటాలు అన్నిటికంటే ఎక్కువ టమాటా తీసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ వాడతాను కాబట్టి తీసుకుంటాను ఫ్రెండ్స్. 3-4 కేజీలు తీసుకుంటాను. రేట్ ఎక్కువైనప్పుడు మాత్రం ఒక 2 కేజీలు తీసుకొని సరిపెడతాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎప్పుడు సాటర్డే ఎక్కువ తెచ్చుకుంటాను. మధ్యలో బయటకు వెళ్ళినప్పుడు లేనివన్నీ కొద్ది తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. చూసారుగా, క్యాలీఫ్లవరు, ఈ ఆకులు తింటాయి ఫ్రెండ్స్ అవి ఇష్టంగా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇవి అడుగుతా నేను. తెచ్చాను, కవర్లో పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ బాగుంది కదా, అన్నీ వళ్ళిపోతున్నాయి, అందుకని కవర్లో పెట్టాను ఫ్రెండ్స్. కవర్లో వేసేసాను ఇలాగా. వాటికి 2 రోజులు 3 రోజులు వస్తాయి ఫ్రెండ్స్. మనం అంత డబ్బులు పెట్టి కొన్నా కానీ అవి వీటికి బాగా ఇష్టపడతాయి. ఈ సీజన్ అయిపోయిన దాకా దొరికితే తెచ్చి పెట్టాలి ఫ్రెండ్స్. అన్నీ ఒలిసి కాడలు ఉట్టి ఆకులే తింటాయి ఫ్రెండ్స్. అందుకని ఇలా కాడలు తీసేసుకొని ఒలిసి పెట్టాలి. ఈరోజు కూరగాయలు ఇవే ఫ్రెండ్స్. మా చోటు ఏమేమి తెచ్చానా అని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. బన్ను వెళ్ళిపోయింది, ముందు అదే వచ్చింది ఫ్రెండ్స్. ఈ కూర వండుకోవచ్చు, అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు. బజ్జీ కోసమనే తెచ్చాను. తర్వాత ఏమైద్దో తెలియదు, ఏం వండుతానో కూడా తెలియదు. ఆ రోజుని బట్టి ఏం చేయాలనేది, తినాలనేది ఆ మూడ్ని బట్టి వండుతాను ఫ్రెండ్స్. మా బన్ను చూసి వెళ్ళిపోయింది.